అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను 10 పీసెస్ బ్రెడ్ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇలా అన్ని వైపులా ఎడ్జెస్ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల హల్వా అనేది గట్టి పడుకోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను స్క్వేర్ షేప్లో. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్కటిగా బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బ్రెడ్ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పు, బాదం పలుకులు వేసుకొని నేను వేయించుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఒక కప్పుతో షుగర్ వేసుకొని అదే కప్పుతో వాటర్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. బ్రెడ్ హల్వాకి పాకం రావాల్సిన అవసరం లేదు, చక్కెర కరిగితే చాలు. ఇప్పుడు ఇందులో 2-3 యాలకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను ఈ చక్కెర పాకంలో వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు పాకంలో వేసుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. మనం 2-3 నిమిషాలు మంచిగా గరిటెతో తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకోవడం వల్ల జ్యూసీగా బ్రెడ్ హల్వా తయారవుతుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు మనకు మెత్తబడ్డాయి అన్నమాట. మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నేను టీ గ్లాస్ నిండా పాలను ఇందులో వేసుకుంటున్నాను. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మనం ఈ బ్రెడ్ హల్వాను దించేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా బ్రెడ్ హల్వా తయారైంది. చూసారా బ్రెడ్ హల్వా ఎంత బాగుందో. ఎంతో టేస్టీగా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుందండి బ్రెడ్ హల్వా. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.